ఎంత అన్యాయంగా వేధిస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాము. అంటే ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షలతోటి వాళ్ల స్వలాభం కోసం దాన్ని వక్రీకరించి లేనిపోని కథలు అల్లి ఒక 18 ఏళ్ల అబ్బాయిని, ఆ అబ్బాయి జీవితం మీద ఒక చెరగని ముద్ర వేసే ప్రయత్నం చేసి సిదిరి అప్పలరాజు గారిని అదే విషయంలో విష ప్రచారం చేసి జైలు లోపలికి పంపించినటువంటి ఘనత ప్రస్తుత కూటమి ప్రభుత్వానిదే. అంటే అప్పలరాజు గారితో నిజంగా మీకు రాజకీయ విభేదాలు ఉంటే గనక మీరు రాజకీయంగా ఎంతైనా మాట్లాడండి, ఎంతైనా కొట్లాడండి, అది న్యాయం. అంతేగాని ఆ విభేదాలని మీరు రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ కుటుంబంపై లేనిపో నిందలు వేయడం, ఆయనపై కక్ష సాధింపులు తీసుకోవడం అంటే ఆయన చేయని తప్పుకి ఇది అన్యాయం కాదా? నిన్న సిదిరి అప్పలరాజు గారి భార్య శ్రీదేవి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ బాధనంతా వెళ్ళగక్కుని ఆవిడ ఒక రాజకీయ నాయకురాల్లాగా మాట్లాడలేదు. శ్రీదేవి గారు అక్కడ ఒక తల్లిగా మాట్లాడారు. ఆమె కడుపు కోతని మన ముందుంచారు. వాళ్ళ కొడుకు ఎదుర్కొంటున్నటువంటి కష్టాన్ని ఆమె భరించలేక, వాళ్ళ కొడుకుకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఆ అబ్బాయి మీద వేసేటువంటి నిందల్ని ఆమె చూస్తూ ఊరుకోలేక మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మహిళగా ఆమె మాట్లాడారు. ఆమె రాజకీయ నాయకురాలుగా మాట్లాడలేదు, ఆమె మాజీ మంత్రి భార్యలాగా మాట్లాడలేదు. ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక భార్యగా ఆమె కుటుంబానికి జరిగినటువంటి కష్టాన్ని, నష్టాన్ని ఆమె మీడియా ముందు ఉంచుతూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. మరి ఆ ప్రశ్నలకి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరైనా సమాధానం చెప్పారా? ఏ ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పారా? అసలు శ్రీదేవి గారు అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉందా? ఉండదు. ఎలా ఉంటుంది? ఒకవేళ మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే శ్రీదేవి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉంటాయి. మీరంతా కల్పిత కథలు చెప్పించి విష ప్రచారాలు చేసి ఒక అన్యాయంగా చేయని తప్పులో సిదిరి అప్పలరాజు గారి కుటుంబాన్ని ఇరికించే ప్రయత్నం చేశారు. కాబట్టి శ్రీదేవి గారు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి కూడా మీ దగ్గర సమాధానం లేదు. ఇప్పటి వరకు చాలా రకాల రాజకీయాలు ప్రజలు చూసుంటారు. అంటే ప్రతీకారాలతో చేసేటువంటి రాజకీయాలు, లేకపోతే కక్ష సాధింపుతో చేసేటువంటి రాజకీయాలు చూసుంటారు. కానీ డైరెక్ట్ గా వాళ్ళకి ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ కోపం ఉన్న లీడర్ తో పోరాడలేక, అక్కడ నాయకుడితో పోరాడలేక, వారి కుటుంబంలో వాళ్ళ పిల్లలపై లేనిపో నిందలేసి ఆ పిల్లల్ని ఈ రాజకీయాల్లోకి లాగుతూ వాళ్ళ జీవితాలను పాడు చేసేటువంటి ఒక నీచ రాజకీయాలు మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలోనే ప్రస్తుత రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అంటే మీకు అసలు ఆ అబ్బాయి జీవితం ఏమైపోతుందన్న బెంగ లేదు. అలాగే ఒక మాజీ మంత్రి మీద అబద్ధపు ఆరోపణలు చేస్తున్నామే అన్న భయం లేదు. అసలు ఆయన ఒక మాజీ మంత్రి అన్న గౌరవం లేదు. అదంతా పక్కన పెట్టేయండి. ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి ఒక గౌరవనీయమైన వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తి అన్న కనీస మర్యాద లేకుండా మీరు చేసినటువంటి ఈ అబద్ధపు ఆరోపణలతో మీరు సిదిరి అప్పలరాజు గారిపై వేయాలని చూసినటువంటి క్రిమినల్ ముద్ర ఏదైతే ఉందో అది దారుణం అంటే దారుణం. నిజంగా అదే ప్రశ్న నిన్న అడగడం జరిగింది. దానికి ఈ రోజు వరకు, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేదు కూటమి ప్రభుత్వం నుంచి. అలాగే ఒక కుటుంబ విషాదాన్ని, అంటే నిజంగా ఏ కుటుంబంలోనైనా సరే అండి, ఒక మనిషి ప్రాణం పోవడం అంటే చాలా బాధాకరం. అసలు అలా జరగకూడదు. కానీ నీకు చేతనైతే ఆ కుటుంబ కష్టంలో అండగా నిలబడు. ఆ కుటుంబానికి నువ్వు ఇస్తారన్న హామీలు నెరవేర్చు. ఆ కుటుంబం జీవితాంతం సంతోషంగా బతకడానికి తగ్గ సాయం నువ్వు చేయి నించుని. అది మానేసి వాళ్ల విషాదాన్ని నీ రాజకీయ కక్ష కోసం వాడుకుంటున్నారే. అసలు కొంచెం అన్న మానవత్వం అనేది ఉందా అసలు మీకు? ఒక కుటుంబ విషాదాన్ని మరో కుటుంబంపై మీరు రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకుంటారా? ఇదా మీరు పనిచేసే ప్రభుత్వ తీరు? అసలు ఏం జరిగింది అనేది మరొకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పుల జోగయ్య గారు అనే నిరుపేద వ్యక్తి, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2024లో సరిగ్గా 2 ఏళ్ల క్రితం, అప్పుడే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొత్తలు ఆ సంవత్సరంలో డిసెంబర్ 21వ తారీఖున
పాతపట్నం నియోజకవర్గంలోని కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జోగయ్య గారు చనిపోతే కొంతమంది గాయపడ్డారు. ఇది జరిగిన సంఘటన. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి కుమారుడు సాయి గణేష్ వాహనం నడిపారని బాధితులు ఆ రోజు చెప్పారు, ఈ రోజు చెప్తున్నారు, ఎప్పటికీ చెప్తారు, ఎందుకంటే అదే నిజం కాబట్టి. కానీ ఎమ్మెల్యే కుమారుడి స్థానంలో డ్రైవర్ పల్లి రాజేష్ పేరు పెట్టి కేసుని మళ్లించారని కూడా బాధిత కుటుంబం బయటకు వచ్చి ఈ రోజు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కానీ జోగయ్య కుటుంబంతో రాయ బేరాలు జరిపి చక్కగా డీల్ కుదుర్చుకుని హామీలు ఇచ్చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఇచ్చేసి చేతులు ఎత్తేసింది చూసారా, సేమ్ అలాగే అక్కడ ఆ కుటుంబానికి కూడా హామీలు ఇచ్చారు. ఏమని హామీలు ఇచ్చారు? 5 లక్షల నగదు, బీమా సొమ్ము, గాయపడిన వారికి సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి వీటికి సంబంధించి ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేదు. ఈ రోజుకి ఆ బాధిత కుటుంబానికి ఏ ఒక్క సాయం కూడా అందలేదు. ఇది వీళ్ళు చెప్పే గాలి మాటలు ఇలా ఉంటాయి, వీళ్ళు చేసేటువంటి గాలి ప్రమాణాలు ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఈ రోజు ఆ కుటుంబం బయటకు వచ్చి మాట్లాడుతోంది. ఆ రోజున చెప్పావు కదయ్యా, మరి ఏది ఈ రోజు దాకా మాకేం అందలేదు అని. మీ దగ్గర సమాధానం ఉండదు. దాదాపు 20 నెలలు అవుతోంది, ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని అక్కడ కుటుంబం ఏడుస్తూనే ఉంది. మీ పార్టీకి మీరు మీ పనులు చేసుకుంటూ ఉన్నారు, మీ అబ్బాయిని మీరు కాపాడుకున్నారు. ఈ రోజు పక్క ప్రతిపక్ష పార్టీ నాయకుడు వాళ్ళ అబ్బాయిని కథ మార్చేసి ఇలాంటి ఒక సంఘటనలోనే ఏ తప్పు చేయకపోయినా ఆ అబ్బాయిని ఇరికించాలనే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి అయినటువంటి సిరి అప్పలరాజు గారిని జైల్లో పెట్టారు. ఇది మీరు వ్యవహరించే తీరు. ఇక్కడ చెప్పుల జోగయ్య గారు ఒక మాదిక కులస్తుడు, ఆయన నిరుపేద, ఆయన ప్రాణానికి విలువ లేదా? ఆయన భార్య పిల్లల కన్నీళ్లకు విలువ లేదా? ఆ కుటుంబాన్ని చూసుకునేవారు, ఆదుకునేవారు ఏరి? చంద్రబాబు గారికి, ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆ కుటుంబం ఎందుకు కనిపించడం లేదు? ఈ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉందా? కూటమి ప్రభుత్వం, నిన్న శ్రీదేవి గారు కూడా అడిగారు, ఇప్పటి వరకు మీరు మాట్లాడలేదు, మళ్ళీ మేము కూడా అడుగుతున్నాము, ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? అంటే చంద్రబాబు గారి చట్టం వాహనం నడిపిన వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడో చూసుకుని అప్పుడు కావలసినట్టుగా సెక్షన్లు మార్చుకుంటూ ఉంటుందన్నమాట. అంతేనా? అంటే మన పార్టీ వాడైతే ఒక సెక్షను, ప్రతిపక్షం వాళ్ళైతే ఇంకో సెక్షను, అలా మీరు చట్టాలు మార్చేసుకుంటూ మీకు కావలసినట్టుగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. మన వాళ్ళు చేస్తేనేమో ప్రమాదం, పక్క వాళ్ళ విషయంలో నిజంగా ప్రమాదమైనా కూడా దాన్ని హత్య అని చెప్పి మనం కథలల్లేసి ప్రచారాలు చేసేస్తూ ఉంటాం. ఇవాళ్ల జోగయ్య కుటుంబ సభ్యులు స్వయంగా బయటకు వచ్చి ఎమ్మెల్యే కుమారుడే వాహనం నడిపారు అని ఆరోపిస్తున్నారు. మీకు నిజంగా చట్టంపై నమ్మకం ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా ఎస్ మేమే తప్పు చేయలేదు అని మీ మాటకి కట్టుబడి ఉంటే రీఓపెన్ చేయండి కేసుని. రీఓపెన్ చేసి స్వతంత్ర విచారణ జరిపించండి. మీకు ఆ దమ్ముందా? మీరు చేయరు. ఎందుకంటే నిజం ఏంటనేది మీకు తెలుసు, బాధిత కుటుంబానికి తెలుసు, ప్రజలకి తెలుసు. కానీ మీరు ఇంకా బుక్కాయిస్తారు. అసలు ఎవరు వాహనం నడిపారు, కేసులో ఎవరి పేరు పెట్టారు, ఎందుకు పెట్టారు, బాధిత కుటుంబానికి ఎవరు ఏమి హామీ ఇచ్చారు, బాండ్లు ఎందుకు రాయాల్సి వచ్చింది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పండి బయటకు వచ్చి. క్లియర్ కదా? అప్పుడు ఇంత ఇబ్బంది ఉండదు కదా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్ళినా కూడా, ఏ పర్యటనకి వెళ్ళినా కూడా సిరి అప్పలరాజు గారి కుటుంబం క్రిమినల్ కుటుంబం, ఆయన ఒక క్రిమినల్ అని చెప్పి మీరు ప్రచారాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ తప్పుడు ప్రచారాలే కదా. ఆయన క్రిమినల్ కుటుంబమా? ఎంత సాయం చేశారండి ఆయన? ఆయన వైద్య వృత్తి ద్వారా ఆయన నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రజలకి ఒడిశా దగ్గర నుంచి కూడా పేషెంట్లు వస్తే ఉచితంగా ఆయన చేసినటువంటి వైద్య సేవ పొందిన పేషెంట్స్ కి తెలుసు, అక్కడున్న ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు అప్పలరాజు గారి గురించి. ఆయన్ని మీరు క్రిమినల్ అని పోర్ట్రే చేస్తారా? మీకు గుర్తుంటే గనక ఒక గుడిలో తొక్కిసలాట్లో ఒక వ్యక్తి చనిపోతే ఎవ్వరు పట్టించుకోలే, మీ కూటమి ప్రభుత్వంలోనే ఎవ్వరు పట్టించుకోకపోతే అప్పటికప్పుడు సిపిఆర్ చేసి ఆ మనిషిని అంబులెన్స్ పిలిపించి అంత జనాల్లోనూ ఆయన్ని ఓ పక్క తోసేస్తున్నా కూడా నిలబడి ఆ ప్రాణాన్ని బతికించే ప్రయత్నం చేసింది ఎవరు?
మీరంటున్న సో కాల్డ్ క్రిమినల్ కదా, ప్రాణాలు కాపాడే వాళ్ళేమో క్రిమినల్స్ మీ దృష్టిలో. మీరు మాత్రం పుణ్యాత్ములు, మహానుభావులు. ఇలా చెప్పుకుంటూ తిరుగుతున్నారే మీరు వెళ్ళిన ప్రతి చోట. నిజంగా మీకు కొంచెమన్నా ఉండాలండి. ఇంతకంటే నేను మాట్లాడలేను. చంద్రబాబు గారి దృష్టిలో ఆయన మనుషులకు ఒక చట్టం, వ్యతిరేకులకు ఇంకో చట్టం. 2 ఏళ్లుగా రాష్ట్రంలో అయితే ఇదే అమలవుతోంది. నిజంగా తప్పు చేస్తే అది మీ పార్టీ వాళ్ళైనా పక్క పార్టీ వాళ్ళైనా చట్టపరంగా చర్య తీసుకోండి, అది న్యాయం, ఎవ్వరు వద్దడం లేదు. కానీ నీకో చట్టం నాకో చట్టం అంటే మాత్రం చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీరు ఈ పూటకి గొంతు నొక్కే ప్రయత్నం చేయొచ్చు, ఈ పూటకి మీరు జైల్లో పెట్టించొచ్చు, ఈ పూటకి మీరు అక్రమంగా కేసులు పెట్టొచ్చు, విష ప్రచారాలు చేయొచ్చు, క్రిమినల్స్ అనొచ్చు, రౌడీలు అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. కానీ నిజం ఎప్పటికైనా బయటకు వచ్చి తీరుతుంది. నిజం ఎప్పటికీ జైల్లో ఉండదు, వస్తుంది. కాకపోతే కొంచెం ఆలస్యంగానైనా నిజం అనేది బయటకు వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. మనిషి చనిపోయినప్పుడు రాజకీయంగా ఉపయోగించుకోవడం మీకు వెన్నతో పెట్టిన విద్య, అంతే కదా. చరిత్ర చూసుకుంటే మనుషులు ఎక్కడైనా చనిపోతే వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకోవడం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి విద్యను ఇక్కడ కూడా మీరు ఉపయోగించారు. ఆ కుటుంబం జీవితాంతం ఎలా బతుకుతుంది అనే ఆలోచన మీకు లేదు. ఆ కుటుంబానికి మనం ఎలా సహాయపడగలం అనే ఆలోచన లేదు. ఈ మామిడిరావు గారు ఆయన చేసిన హామీలు తీర్చారా, తీర్చలేదా, ఆ కుటుంబాన్ని ఆదుకున్నారా అన్న విషయం మీరు ఒక్క రోజున కనుక్కున్నారా? లేదు. మీకు వేటితోటి మీకు సంబంధం ఉండదు అసలు. వాడేసుకున్నామా, ఆ విషయాన్ని మనం రాజకీయంగా లబ్ధి పొందామా, పక్క పార్టీ మీద బురజల్లేసామా, బట్టకాల్చి మీదేసామా, అయిపోయింది. అధికారాలు ఎప్పటికీ శాశ్వతం కావు చంద్రబాబు నాయుడు గారు. అలాగే కేసులు, అరెస్టులు, బెదిరింపులతో కొంతకాలం గొంతు నొక్కచ్చు. కానీ ఈ రోజున్న సోషల్ మీడియా జమానాలో ఈ రోజు ద యంగ్ జనరేషన్ అంతా కూడా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి క్షణం ఏం జరుగుతోంది వాళ్ళ చుట్టుపక్కల అనేటువంటి ఒక కామన్ సెన్స్ తో వాళ్ళు పాలిటిక్స్ ను అబ్జర్వ్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. సో యూ కాంట్ చీట్ జెన్జీ అండ్ యూ కాంట్ చీట్ ద కరెంట్ జనరేషన్. మీ కాలంలో చెల్లినట్టుగా ఒక పేపరే కాదు కదా. మీ కాలంలో అంటే ఒకటే పేపరు, మీరు ఏం రాస్తే అదే వార్త. ఈ రోజు అలా కాదు కదా. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వారియర్లా, ఒక సైనికుళ్ళ నిజం వైపు నించుని పోరాడుతున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళందరూ కూడా మాట్లాడతారు, మీరు చేసేటువంటి తప్పులు ఎత్తి చూపిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారికి సూటిగా శ్రీదేవి గారు వేసిన 4 ప్రశ్నలు ఒక్కసారి మనం చూద్దాము. జోగయ్య కేసును రీఓపెన్ చేస్తారా? ఇవి సీదిరి అప్పలరాజు గారి భార్య శ్రీదేవి గారు అడిగిన ప్రశ్నలు. బాధితులు చేస్తున్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపిస్తారా? కుటుంబానికి ఇచ్చిన హామీలను అమలు చేస్తారా? మా కుటుంబానికి అంటే సీదిరి అప్పలరాజు గారి కుటుంబానికి వర్తింపజేస్తున్న అదే చట్ట ప్రమాణాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబానికి కూడా వర్తింపజేస్తారా? ఈ ప్రశ్నలకి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే సమాధానాలు చెప్పండి, మాట్లాడుకుందాం. అప్పుడు తెలుస్తుంది అందరికీ ఎవరు న్యాయం కోసం పోరాడుతున్నారు, ఎవరు న్యాయం కోసం నిలబడుతున్నారు, ఎవరు ప్రమాదాలని కూడా రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకుంటున్నారు అన్నది క్రిస్టల్ క్లియర్ గా అందరికి అర్థమైపోతుంది. ఓకే, మాట్లాడుకుందాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. మరి ఎవరు వచ్చి సమాధానం చెప్తారో? మహిళా హోంమంత్రి గారు వస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లేకపోతే పుత్రుని కాపాడుకున్నటువంటి తండ్రి బయటకు వచ్చి మాట్లాడతారా? చూద్దాం. కానీ బాధితుల వైపు ఖచ్చితంగా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, వాళ్ళ కోసం పోరాడుతుంది. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. సారీ ఏంటన్నా? రైట్. మీరు చూస్తే గనక ఇలాంటి ఒక స్టేట్మెంటే జెన్జీకి సంబంధించి నేషనల్ వైడ్ గా కంగనా రనౌత్ గారు చేశారు. విత్ ఇన్ 24 hours ఆవిడ స్టేట్మెంట్ ఆవిడ వెనక్కి తీసుకున్నారు, జెన్జీకి సారీ చెప్పారు.
ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ ప్రెసెంట్ యూత్ తో పెట్టుకుంటే చాలా కష్టం, దాని పర్యవసానాలు చాలా గట్టిగా ఉంటాయి. మరి ఈ రోజు అనిత గారు మాట్లాడిన ఈ మాటకి అతి త్వరలోనే ప్రస్తుత యువత అంతా కూడా సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ.